ఏది మొన్న కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే దగ్గర పోయేందుకు చూడుండ్రోసారి గన్మెన్లే ఎవర్రా నువ్వు నడవతలకి అందొబ్బేస్తారు. అరే ఎమ్మెల్యే సాబ్ మా అన్నరా బాయ్ నువ్వేమని నడిమిట్లా మామూలు దొబ్బేస్తున్నావు గవన్నీ జాంతేనాయి అని మెడలు బట్టి అవతలకి వెళ్ళగొడతారు. ఇక మంత్రులను కలవాలంటే కూడా గంతేనోళ్ళ పోలీసు వాళ్ళు అయితే దగ్గర కూడా రానియరు జనాలను. గంతెందుకు వాళ్ళ అసెంబ్లీ గేటు కూడా మనసొంటి సామాన్యులను తాకనియరు. దూరంకే ఇంచ చూసుకుంటేనే మురవాలి. గసొంటిది మరిగా పార్లమెంట్ అంటే సెక్యూరిటీ ఎట్లుంటుంది ఏం కథ షీమను దోమను కూడా జొర్రనియరని అనుకుంటాం కదా, అదంతా ఉత్తి మూఢనమ్మకమే అని వీళ్ళు రుజువు చేసిండ్రు. మనకు పేరు రావాలంటే ఎంత మంచి పని చేసినా అసలుకే రాదు. అదే బద్మాష్ పని ఒక్కటి చేయరి మొత్తం మన మీదనే ఫోకస్ ఉంటుందని పాపులర్ అయ్యేందుకు బెంగాల్ టైగర్ సినిమాలో రవితేజ్ అన్న మంత్రిని కంకర్ రాయితోడు కొడతాడు. ఇక అటెంక మంత్రి పోయి నన్ను ఎందుకు కొట్టినవురా అంటే ఫేమస్ అయ్యేందుకని రవితేజ్ అన్న తిక్క జవాబు చెప్తాడు. ఇక అదిని మంత్రి షాక్ అవుతాడు. మరి బెంగాల్ టైగర్ సినిమాలున్న ఈ సీన్ను యూట్యూబ్లో హిందీ డబ్బింగ్లో చూసిరో ఏందో దేశంలోనే ఫేమస్ అయిపోదామని నలుగురు బద్మాషోళ్ళు ఏకంగా పార్లమెంట్కే పోయిర్రు. పార్లమెంట్ మీటింగులు చూసేందుకు విజిటర్ల లెక్కనే పోయి గ్యాలరీలో కూర్చున్నారు. ఇక మీటింగ్ షురూ కాగానే గ్యాలరీలోకి వెళ్ళి కొమ్మల మీదకి వెళ్ళి కొండెంగలు దుంకినట్టే సభలకు దుంకిర్రు. గంతే ఇక గంప కింద గమ్మిన కోడిపుంజు తప్పించుకొని ఉరుకుతుంటే దొరకవాట చూసినట్టు కొంతమంది ఎంపీలు ఆ బద్మాషోలను పట్టుకునేందుకు ఉరికిర్రు. ఇంకొందరు సచ్చినవరో దేవుడా అని బయటకు ఉరికిర్రు. అగ చూడురి కోతి జంపింగ్ చేసుకున్నట్టు బెంచీల మీదకి వెళ్ళి ఎట్లా జంపింగ్ చేసుకుంటా పోతున్నారో. ఇక అందరు చుట్టుముట్టే వరకు ఇడిపుచ్చుకుందామని చెప్పి చేతిలో పొగొచ్చేది ఒకటి పట్టుకొచ్చుకున్నాడు. ఇక దాన్ని ఇడిచిపెట్టిండు. అంతే ఇక సభ అంతా మొత్తం పసుపు రంగు పొగ నిండిపోయింది. ఇక అదే టైంలో మన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్న ఆన్నే ఉన్నాడు. అన్న జిమ్ముల కసరత్తులు చేసి డంబెలెత్తిన అనుభవం ఏడికి పోలేదు పో. ఇక నిన్న పార్లమెంట్ను ఆగం పట్టించినోని దొరకబట్టిండు. వాని ఈపు మీద మోసేతోడి గుద్దితే వాని వీపు గుణపెంక వలిగినాడు వలిగిపోయింది. అన్నకు పోలీస్ అనుభవం మంచిగానే పనిచేసింది. ఇక బయటకు వచ్చినాక ఇంకోని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. వాని చేతులకి వెళ్ళి పసుపు రంగుల పొగ వచ్చే ఇసురను గుంజుకున్నారు. పార్లమెంట్లో ఇద్దరు బేకారుగాళ్ళు వచ్చి ఆగం పట్టించే వరకు అందరు ఏమవుతుందో అర్థం కాక బీరుపోయి చూసిరు. ఇక అటెంక పోలీసు వాళ్ళు నలుగురిని పట్టుకొని ప్రైమరీ ఎంక్వైరీ చేస్తే ఫేమస్ అయ్యేందుకే ఈ పని చేసినామని చెప్పిరట. అందులో ఇద్దరు కర్ణాటక వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎంపీ తోటి పాస్ ఇప్పించుకొని నలుగురు లోపల దోరిరట. ఇక ఇంకొకరిదేమో హర్యానా, ఇక ఇంకొక ఆమెమో ఆడామున్నది. ఆమెది మహారాష్ట్రలో ఉన్న లాతూరట. వీళ్ళంతా కూడా సోషల్ మీడియాలో కలుసుకొని దోస్తానే చేసుకునేటోళ్ళట. అయితే దొరికిన పాస్వాన్లోళ్ళు ఫేమస్ అయ్యేందుకే ఇట్లా చేసినామని చెప్తే నమ్మి ఊకోరు కదా. వీళ్ళు ఎవరు ఎందుకు ఇట్లా చేసిరు వెనక పాయింట్ ఎవడన్నా ఉండి చేపించిండా మరి టెర్రరిస్ట్ గాళ్ళు ఇండియాను ఏదైనా చేస్తామని వార్నింగ్ ఇచ్చేందుకు ఈ తీరులో చేసిరా అన్న యాంగిల్లల్లా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తురట. అటు స్పీకర్ సార్ కూడా అన్ని పార్టీలతోటి మీటింగ్ పెట్టి సిట్టేసి విచారణ చేపిస్తామని చెప్పిండు. ఏమైనా కూడా భారతదేశం పార్లమెంట్ అంటే మస్తు సెక్యూరిటీ ఉంటది. బాంబులు గీంబులు ఏం పట్టకపోయినా ఎంబడే పసిగట్టే స్కానర్లు ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి అని అనుకున్నాం కానీ అదంతా ఉత్త డొల్లా అన్న సంగతి ఈ ముచ్చటతోటి తెలిసిపోయింది. అటు పాకిస్తాన్ బార్డర్లకు వెళ్ళే సీమా ఐదర్ అనేటామా బార్డర్ దాటి ఈజీగా వస్తేనే దొరకబట్టే దిక్కు లేకుండా అయిపోయింది. ఇక ఈ తాసిడ్ గాళ్ళు ఇంత ఈజీగా పోయి పార్లమెంట్లో జొరినప్పుడు తుపాకులతో టెర్రరిస్ట్ గాళ్ళు జొరుడు పెద్ద సుతారం ఏం కాదు అనిపించబట్టిందట చూస్తున్న చాలా మందికి. కానీ పార్లమెంట్లో సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్న లెవెలో కానీ అలా కర్తవ్య నిర్వహణకు మొక్కాలేపో. జేబుల్లో బాంబులు పెట్టుకొచ్చినా పొండిరా పొండి అని లోపలికి దోలేంత స్టిక్గా పనిచేస్తున్నారని ఎడ్డిస్తున్నారు సోషల్ మీడియాలో ఈ సంగతి ఎరకైన నెట్ అన్నలు.